హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇలా గడ్డి తెచ్చి ఇలా పేర్ చేసామన్నట్టు. ఇది బిస్కెట్ గడ్డి అంటారు. ఒక కట్ట వచ్చేసి 25 రూపాయలు ఉంటుందండి. ఈ గడ్డి కట్ట మా లక్ష్మికి కావాలి తినడానికి. వానకాలంలో చాలా ఇబ్బంది అవుతుంది కదా. అది చూడు ఎట్లా ముద్దుగా పండుకుందాడా మా భాగ్యలక్ష్మి. మా లక్ష్మి వచ్చేసి మా భాగ్యలక్ష్మిని చూస్తుంది. ఇదిగో మా లక్ష్మి. లక్ష్మి చూడు, లక్ష్మి ఇచ్చుడు 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 ఇట్లా అన్నట్టు. ఇదేమో బిస్కెట్ కట్టలు అంటారు. ఇక్కడ ఉన్నాయి. అవేమో అరిమోసేటివి. అవన్నీ డబ్బలు కనబడుతున్నాయి చూడు, అవి అరిమోసేటివి అండి. ఇది మా భాగ్యలక్ష్మి చూపించాను కదా ఇంతకుముందు వీడియోలో. మా లక్ష్మి కూతురు భాగ్యలక్ష్మి. లక్ష్మి చూస్తుంది చూడు. ఇదంతా ఇదంతా గుట్ట. ఇక గడ్డి కట్ట ఇలా కడతారు. ఈ గడ్డి కట్టనేమో పొడుగు గట్టిది. ఇది ఒకటి. ఇదంతా ఓపెన్ ప్లేస్ అండి బాబు. ఇది ఎన్నడు కట్టుకుంటామో ఏమో. ఇలా ఉందండి మా ఇల్లు అయితే. ఇదేమో మా లక్ష్మి రూము. మా లక్ష్మి కూతురుది. ఇదేమో మాది. 2 రూమ్లు కట్టుకున్నాము. ఇంకా మొత్తం అట్లనే ఉంది. కలబంద చెట్లు, గులాబీ చెట్లు, జామ చెట్లు, మామిడి చెట్లు, తులసమ్మ, మనీ ఫ్లాటు అన్నీ ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడేమో ఇంట్లోకి ఎంట్రీ అవుతున్నాం. మక్కర కోడి 3 కోళ్ళు ఉన్నాయి. ఇక్కడేమో తల్లి మళ్ళీ 3 పిల్లల్ని తీసింది. 5 పిల్లల్ని తీస్తే 3 ఎత్తుకపోయి. ఈ గంపలు ఇలా పెడితే వచ్చేసాయి కోళ్ళు. ఈ నల్ల కోళ్ళు అండి. ఇంకొచ్చేసి చేపల కూర పులుసు అయితే పెట్టేసిన. చేపలు కడుక్కున్నాము. మా వారు తెచ్చిరు ఇవాళ. చేపలు ఖచ్చితంగా కావాలి. ఆయన కౌసులు ఏం తినాడు. నాకైతే కడగరాదబ్బా. కడిగేసిన అట్లా ఇట్లా చేస్తాను లాడి. ఇంకా చేపల పులుసు అయితే పెట్టేసిన. టంటడా ఇది చిక్కగా అయితే ఈ చేపలు అందులో వేసేస్తా. మా వీడియో నచ్చితే